కూర్చున్నా. చెప్పండి. శారదా, ఈ విషయం నీకు తెలుసా? కొంతమందికి దీపావళి అంటే భయం, మరి కొంతమందికి పెళ్లి బాజాలంటే భయం. ఈ రెండు పండుగలు అంటేనే కదా, మరి ఎందుకు చెప్పు వాళ్ళకంత భయం? చెప్పు చూద్దాం. ఏమిటా నవ్వు? లేకపోతే ఏమిటండి, ఇదే అంత పెద్ద విషయం. తపాసులు కాలుస్తున్నప్పుడు ఎవరి ఒళ్ళో కాలిపోయి ఉంటుంది, అది చూసుంటారు. ఏదో పెళ్లిలో ఎవరికో ప్రమాదం జరుగుతుంది, అది గుర్తుకొచ్చినప్పుడు భయపడుంటారు. ఏదో కర్మంజాలక ఎప్పుడో జరిగిందని ఎప్పుడు జరుగుతుందా ఏమిటి వాళ్ళ పిచ్చి గాని. కరెక్ట్. అందుకని మనం అలాంటి ప్రమాదాల గురించి విన్నా, ఒకవేళ చూసినా భయపడకూడదు. ఎంతో ధైర్యంగా ఉంది. అవునా? అవతల నాకు బండికి టైం అవుతుంది, బోళ్ళంత పనుంది, మొర్రో అంటే ఏమిటి మీ ఉపన్యాసాలు? ఇదిగో చూడండి, నేనేం పసిపిల్లని కాదు. నాకు లేని భయాన్ని గురించి చెప్పను అక్కర్లేదు, ఉన్న ధైర్యం కాస్త పోగొట్టను అక్కర్లేదు. అర్థమైందా? వెరీ గుడ్. నిజంగా నీ ధైర్యాన్ని ఇప్పుడు మెచ్చుకుంటున్నా. థ్యాంక్స్. ఇప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ రోజు సాయంత్రం, అదే నీ పెళ్లి రోజు సాయంత్రం ఏం జరిగింది నీకు తెలుసా? ఏం జరిగింది? ఏమిటా హడావిడి? మీ ఆయన్ని 4 కడిగేస్తామనే వచ్చాను. ఏమిటా నేను చేసి మహాప్రాధం? ఏమిటా నువ్వు? పిల్లి లోపలికి రా, మాట్లాడుకున్నా. సర్వం అమ్మా తల్లి, మీ ఆయన మా పంపకు చిచ్చు పెట్టాడు. వైద్యానికైనా కుర్రకుంతం తీసుకొచ్చి మా నెత్తిని పెట్టాడా? ఇప్పుడు వాడు చూసి మురిసిపోయి ఈ ఆస్తి అంతా వాడి పేరే రాసేస్తాను, నువ్వు నీ కొడుకు కలిసి ఏ పెద్ద గొయ్యో చిన్నలుయో చూసుకోండి అని మమ్మల్ని బయటికి వెళ్తాడు. బాబాయ్ నిజంగా అలా ఎందుకు చేస్తాడు పిన్ని? ఏదో నవ్వులాటగా అలా బెదిరించుంటాడంతే. నీకు నవ్వులాటగానే ఉంది. మీ ఇంటికి వైద్యానికని తెచ్చాడుగా మొగుడు చచ్చిందాని, అదే శారదం పిన్ని. దాని మొగుడు చచ్చాడు గనక ఎట్టాగో తిరిగిరాడు. మీ ఆయన అర్థం చచ్చివాడ పోలిక అంటున్నావు గనక అసలు ఇది ఎందుకులే చెప్పడం, పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని మీ ఆయన దాన్నే మరిగి నేను బయటికి గెంటితే అప్పుడు నా కడుపు కోత ఏమిటో నీకు బాగా తెలుస్తుంది. అమ్మ శారదా కొంప మునిగిపోయిందమ్మా. డాక్టర్ గారు చెప్పాడో గోదావరిలో మునిగిపోయింది. మీ అల్లుడు గారు వెళ్ళి చాలా సేపు అయింది. చీకట్లో దారి తెలియదేమో. ఎవరినన్నా పంపితే? ఈ ఊరికి ఏమైనా కొత్తవాడమ్మా దారి తిరిగిపోవడానికి. ఈ 3 ముళ్ళు వేసింది. నీకేమో ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా, ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా, ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా, ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా. ఏమండి, శారదకు నిజం తెలిసిపోయిందండి. శారదా, నువ్వేదో ఇలాగా ఇచ్చి చూసుకుంటే నన్ను తప్పు తిన్నట్టే. కనపడేదండి. నన్నిలా చూడలేక ఒక భయంకరమైన నిజంతో పోరాడుతున్నప్పుడే నువ్వు ఇంత ఏడవలేదే. ఇప్పుడు ఎందుకన్నయ్యా ఏడుస్తున్నా? ఊరుకో అన్నయ్య, ఇప్పుడే ఇంత ఏడ్ చేస్తే నేను చచ్చిపోయిన తర్వాత నీకు కన్నీళ్ళే మిగిలి. అంత మాట అనకమ్మా, అంత మాట అనకు.
నిన్నెప్పుడు నా కళ్ళదటే ఉంచుకోవాలని ఈ భయంకర సత్యాన్ని నా గుండెలోనే దాచుకున్నానమ్మా. ఇప్పుడు నా గుండె పగలగొట్టి నా చిట్టి తల్లిని నాకు దూరం చేయకమ్మా, నాకు దూరం చేయ. నువ్వెంత పిచ్చివాడు అన్నయ్య. నీ చెల్లెంత తేలిగ్గా చచ్చిపోయేదైతే పసుపు కుంకుమ పోయిన తర్వాత కూడా ఇంకా బ్రతికుంటుందా? శారద, ఆ దేవుడు చేసిన అన్యాయానికి నువ్వేం చేయగలవమ్మా? మనస్సు రాయి చేసుకుని జరిగింది మర్చిపోవాలమ్మా. అవును బాబాయ్, అన్నీ మర్చిపోతాను. కానీ శారదా, ఏమిటమ్మా ఇదంతా? అక్క, ఎక్కడో గుడిలో ఉండేవాడే దేవుడు అనుకుని పూజించేదాన్ని. కానీ ఇక్కడే మనుషుల మధ్య ఉన్న ఈ దేవుళ్లను గుర్తించలేకపోయాను. పార్వతీ పరమేశ్వర్ లాంటి మీ దంపతులను అనుమానించాను, మీ శీలాన్ని శంకించాను. అప్పుడు నేర్పించిందన్నాక నాకు తెలిసేసింది కాదు. అయినా నన్ను మన్నించగలవా శారద? మనం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరం అక్క చెల్లెలమే. నా చెల్లి తప్పు చేయడం ఏమిటి, నేను మన్నించడం ఏమిటి? వచ్చే జన్మంటూ ఉంటే దాసిగా పుట్టి మీకు సేవ చేసుకుంటానని బాబు గారితో చెప్పాను. అలా ఎప్పుడు అనుకోకమ్మా. నీలాంటి దేవత కారణ జన్మురాలు. అందుకే అయిన వారు కానివారు ఊరు వాడ నూరేళ్లు వాళ్ళ ఆడపడుచుగా వాళ్ళ మధ్య ఉండాలని కోరుకున్నారు. నీ కన్నీరు చూడలేక ఈ నిజాన్ని కూడా ఇంతకాలం దాచిపెట్టారు. కానీ నేనే ఆ నిజాన్ని బయట పెట్టాలని సాహసించి కొత్త పాపం మూట కట్టుకున్నారమ్మా. మమ్మల్ని మన్నించవలసింది నీవమ్మా. లేదు బాబు, లేదు. నిజాన్ని తెలిపి నా కర్తవ్యాన్ని తెలియజేశారు. ఆయన ఇల్లాలుగా ఆయన నాకిచ్చి వెళ్ళిపోయిన ఆ మాంగళ్యం, బొట్టు, కాటుక, గాజులు అన్నీ ఆయనకి తిరిగిచ్చేసే అవకాశాన్ని కలగజేశారు. ఇప్పుడు నా గుండె తేలికబడింది. అక్కయ్య, వెళ్ళొస్తా. బాబుగారు, అక్కయ్యని తీసుకుని ఎప్పుడైనా మా ఊరికి రండి. బాబు బాబు బాబు, నువ్వు నవ్వుతూ నన్ను వెళ్ళిపోమన్నావుగా, ఇప్పుడు నిజంగానే వెళ్ళిపోతున్నాను. నువ్వే మా ఊరుతూ గాని. అక్కడ ఏముంది? గోదావరి ఉంది, గుడి ఉంది, అక్కడ మాకు చిన్న ఇల్లుంది. వస్తావా? ఓ నా బాబే, నువ్వు పెద్దవాడివయ్యి మీ నాన్నగారంత డాక్టర్ అయిపోవాలి. అప్పుడు కూడా నీకు ఈ పిన్ని గుర్తుంటుందా? ఓ వస్తాను బాబు. శారద, మన ఊరు వచ్చిందిలే అమ్మా. శారద, 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 శారద.
శారదా!